జీవావరణ వ్యవస్థ ప్రకృతిలో ఒక క్రియాత్మక ప్రమాణం. జీవగోళ మొత్తాన్ని ఒక ప్రపంచ జీవావరణ వ్యవస్థగా చెప్తూ అవి భూమండలం పైన అన్ని రకాల జీవావరణ వ్యవస్థల సమ్మేళనమని శాస్త్రవేత్తల అభివర్ణన. దీన్ని 2 వ్యవస్థలుగా విభజించారు. ఒకటి సహజ లేదా ఇంకొకటి కృత్రిమ జీవావరణ వ్యవస్థలు. సహజ ఆవరణ వ్యవస్థలో జల మరియు భూచర జీవావరణ వ్యవస్థలు ఉంటాయి. జల ఆవరణ వ్యవస్థలు అంటే నీటి లవణీయత ఆధారంగా జీవావరణ వ్యవస్థలు 3 రకాలు. అవి సముద్రము, నదీముఖ ద్వారా మంచినీటి జీవావరణ వ్యవస్థలు. సముద్ర జీవావరణ వ్యవస్థ అతి పెద్దది మరియు స్థిరమైన జలావరణ వ్యవస్థ అన్నమాట. ఇది సముద్రం అనేది అతి పెద్దది అనమాట. నదీముఖ ద్వారా జీవావరణ వ్యవస్థ అంటే సముద్రాలు, నదులు కలిసే చోట ఉంటుందన్నమాట. నీరు రోజుకు 2 సార్లు నదులలోకి ప్రవహిస్తుంది. అలల ఆటుపోట్ల ప్రభావం వల్ల. అంటే సముద్రపు నీరు రోజుకి 2 సార్లు నదిలోకి ప్రవహిస్తుంది. నదీ ముఖ ద్వారా జీవులు లవణీయతలోని హెచ్చుతగ్గులు తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. సముద్రపు నీరు రోజుకు ఎన్నిసార్లు నది నీటిలోకి ప్రవహిస్తుంది? 2 సార్లు అన్నమాట. మంచినీటి జీవావరణ వ్యవస్థ ఇది జలావరణ వ్యవస్థలన్నింటిలో చిన్నదన్నమాట. దీనిలో నదులు, సరస్సులు, చెరువులు ఉంటాయి. మంచినీటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటారు. ఇది 2 సమూహాలుగా విభజించబడింది. స్థిర జలావరణ వ్యవస్థ, చెరువులు, సరస్సులు, జలాశయాలు. ప్రవాహ జల ఆవర్షణ వ్యవస్థ, సెలయేళ్ళు, నదులు. మనకి చెరువులు, అదేవిధంగా సరస్సులు, జలాశయాలు, జల ఆశయాలు, ఇవన్నీ కూడా మనకి స్థిర జలావరణ వ్యవస్థలు అనమాట. మనం లిమ్నాలజీ అంటాం. ఇది మంచినీటి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటాం. సరస్సు జీవావరణ వ్యవస్థ ఇది స్వతంత్ర జీవనాధార ప్రామాణికం. సరస్సుల చుట్టూ భూమి ఉండి ఏది సరస్సు జీవావరణ వ్యవస్థ చెప్తాడు. అంటే చెరువులు, నదులు, సరస్సు జీవావరణ వ్యవస్థ. చుట్టూ భూమి ఉంటుందంట. స్థిరమైన నీటిని కలిగి ఉంటాయి. చెరువుల కంటే లోతుగా ఉంటాయి. అత్యధిక సరస్సుల్లో సంవత్సరం అంతా నీరు ఉంటుంది. లోతైన సరస్సుల్లో కాంతి 200 మీటర్ల వరకు కంటే ఎక్కువ లోతు చొచ్చుకుని పోతుంది. ఇవి సముద్రాల కంటే లోతుగా ఉంటాయి కాబట్టి 200 మీటర్ల వరకు చొచ్చుకుని వెళ్తున్నట్టు కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, పీడనాల ఆధారంగా చేసుకుని సరస్సును నిలువుగా స్థిరీకరించారు. ఏంటి? ఉష్ణోగ్రత, కాంతి, పీడనాల ఆధారంగా. లోతైన సరస్సులుగా 3 రకాలుగా. అవి ఏంటంటే వేలాంచల మండలం, దీన్ని లిట్టోరల్ జోన్, లిమ్నాటిక్ జోన్ అండ్ ప్రొపెండల్ జోన్. లిట్టోరల్ మిగతా ఈ రెండింటికి కూడా సేమ్ పేర్లు ఇచ్చేసాడు, లిమ్నాటిక్, ప్రొపెండల్ అని. కానీ మాత్రం వేలాంచల మండలం వచ్చాడు పోస్ట్ దానికి. లిట్టోరల్ టాకింద రావుతుంది. వేలాంచల మండలం తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువ ఉన్న ప్రాంతం, కాంతి అడుగు భాగం వరకు ప్రవహిస్తుంది. దీన్నే యుఫోటిక్. ఇక్కడ చూసాం మళ్ళీ యుఫోటిక్ అంటే కాంతి మంచి కాంతివంతమైన ప్రాంతం అనమాట. యుఫోటిక్ అంటారు. ఎక్కువగా నీటి మొక్కలు పెరుగుతాయి. కిరణ సామగ్రి అధికంగా ఆక్సిజన్ సమృద్ధిగా ఉంటుంది. తర్వాత లిమ్నాటిక్ తీరానికి దూరంగా ఉండే ప్రాంతం, కాంతి వేగం లోపలికి వెళ్ళగలిగే ప్రాంతం. కాంతి అనేది తీరానికి దూరంగా ఉన్న ప్రాంతం, కాంతి నేరుగా లోపలికి వెళ్ళగలిగే ప్రాంతం వరకు వెళ్తుంది. వేలాంచల ప్రపండల మండలాన్ని వేరు చేస్తూ ఉన్న ఊహాజనిత పరిహార మండలం, కాంతి పరిహార మండలం అన్నమాట. దీన్నే కాంతి పరిహార మండలం అని కూడా అంటారట. ఇది లిట్టోరల్ మండలాన్నే కాంతి పరిహారాల మండలం అని కూడా అంటారు. కిరణ సమయక్రియ రేటు, శ్వాసక్రియ రేటు సమానంగా ఉంటాయి. లిట్టోరల్ మండలం లిమ్నాటిక్ మండలం సరస్సు అడుగు భాగం వరకు విస్తరించదు. ప్రొపెండల్ ఇది లిమ్నాటిక్ మండలానికి ఉన్న లోతైన ప్రాంతం. కాంతి, కిరణ సమయక్రియ ఉండవు. ఈ నీటిలో తక్కువ ఆక్సిజన్. ఇక్కడ అవాయు శ్వాసక్రియ జరిపి కుళ్ళిన ఆహార పదార్థాలు తినే డేట్రిటస్ జీవులు ఉంటాయి. అంటే ఇవి డేట్రిటస్ అంటే స్కావెంజర్స్ అనమాట. డేట్రిటస్ జీవులు ఉంటాయి. స్థిర జల ఆవాసంలో ఉన్న జీవులు 2 రకాలు. స్థిర జల ఆవాసంలో ఉన్న జీవులు. నెక్స్ట్ స్థిర జల ఆవాసం ఉన్న జీవులు 2 రకాలు. అవి పిడానిక్ రూపాలు, లిమ్నాటిక్ రూపాలు. సరస్సు అడుగు భాగంలో
జీవుల్ని పెడానిక్ రూపాలు అని, నీటి పై భాగంలో తీరం దగ్గర ఉన్న మొక్కలకు దగ్గరగా ఉన్న జీవులను లెమ్నాటిక్ జీవులు అని అంటారంటే స్థిర జల ఆవాసంలో ఉన్న జీవులు రెండు రకాలు, పెడానిక్ రూపాలు, లెమ్నాటిక్ రూపాలు అనమాట. లెమ్నాటిక్ అనేది మధ్యలో ఉంటుంది. వేలాంచల మండలంలో వృక్ష ప్లవకాలు అంటే పైన డయాటమ్స్, ఆకుపచ్చ మొక్కలు, యూగ్లినైడ్, డైనోప్లాజిల్ ఉంటాయి. అంటే వేలాచల మండలంలో ఉండే ఏంటంటే మనకి చదువుతున్నమాట. అప్పుడు మనం చెప్తాం వృక్ష ప్లవకాలు లేదా వృక్ష ప్లవకాలలో డయాటమ్స్, ఆకుపచ్చ శైవలాలు, యూగ్లినైడ్స్, డైనోప్లాజిలేట్లు. వినియోగదారులైన జంతువులే ఉంటాయి చూద్దాం. వినియోగదారులు జంతువులు అత్యధిక సంఖ్యలో ఉంటాయి. అవి ఏంటంటే మనకి జంతు ప్లవకాలు, నెక్స్ట్ న్యూస్తాన్, నెక్టాన్, తర్వాత పెరిఫైటాన్, బెంతోస్. ఈ మండలంలో జంతు ప్లవకాలలో వాటర్ ప్లీస్ అయిన డాఫ్నియా రోటిఫెర్లో ఆస్ట్రాకార్డ్స్ ఉంటాయి. ఏముంటాయంటే వినియోగదారులకి మనకి జంతు ప్లవకాలు, అదేవిధంగా న్యూస్తాను, నెక్టాను, పెరిఫైటాను, బెంతోసు. ఈ మండలంలోని జంతు ప్లవకాలలో వాటర్ ప్లీస్ అయిన డాఫ్నియా రోటిఫెర్న్లో ఆస్ట్రాకార్డ్స్ ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి ప్రొపెండల్ మండలంలో ఉన్నటువంటి వినియోగదారులు ఏవి ఇంత చెప్పేసుకున్నాం మనం. అయితే ప్రాథమిక ఇవేమో మనకి ఉన్నటువంటి వృక్ష ప్లవకాలు, ప్రాథమిక వినియోగదారులు. ఇదేమో అవి ఉత్పత్తిదారులు, ఇవేమో వినియోగదారులు అన్నమాట. వినియోగదారులు మనకి ఏమేమి ఉన్నాయి? పెరిఫైటాన్ ఒకటి ఉంది, బెంతోస్ ఒకటి, న్యూస్తాను, నెక్టాను, పెరిఫైటాను, బెంతోసు. ఇంకా డాఫ్నియా, రోటిఫెర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి మనకి, ఇక్కడ వేలంచెల్లోనే. నెక్స్ట్ నీటి ఉపరితలంపై గాలి నీరు కలిసే చోట అంటే నీరు గాలి కలిసే చోట ఉండే జంతువులను న్యూస్టాన్ అంటారు. అంటే జలోపరితల అంటే జలానికి ఉపరితలంగా ఉంటాయి అన్నమాట. జలానికి ఉపరితలంగా ఉన్నటువంటి జంతువు ఏదంటే న్యూస్టాన్ అంటారు. ఇవి రెండు రకాలు. అవి ఎపిన్యూస్టాన్ అంటే సాలెపురుగులు, బీటిల్స్, నత్తగొల్లలు. హైపోన్యూస్టాన్లు అంటే దోమడింబకాలు అన్నమాట. అంటే నీటి ఉపరితలంలో గాలి నీరు కలిసే చోట ఉండే జంతువులు, గాలి నీరు కలిసి ఉండే చోట జీవులను న్యూస్తాన్లు అంటారు. అంటే జలానికి ఉపరితలాలు ఉంటాయి, అంటే పైన ఉంటాయి అన్నమాట. గాలి నీరు కలిసే చోట అక్కడ నీరు ఉంటుంది, గాలి ఉంటుంది అన్నమాట. అవి రెండు రకాలు. అవి ఎపిన్యూస్టాన్స్, హైపోన్యూస్టాన్స్. ఎపిన్యూస్టాన్స్ అంటే ఇవి నీటి సాలెపురుగులు, బీటిల్స్, నీటి నత్తగొల్లలు. సాలెపురుగులు, బీటిల్స్, నత్తగొల్లలు. హైపో అంటే దోమడింబకాలు వస్తాయి అన్నమాట. నీటిలో ఈదుతూ జీవించే నెక్టాన్లు. నీటిలో ఈదుతూ జీవించే నెక్టాన్ జీవులు చేపలు, ఉభయచరాలు, నీటి సర్పాలు, తాబేళ్ళు, టెర్రాపిన్స్ టెర్రాపిన్స్ అంటారు. అదేవిధంగా నీటి తేళ్ళు, నెక్టా, డైవింగ్ బీటిల్స్ ఇవన్నీ ఉన్నాయంట. నీటిపై ఈదుతూ కనిపించే నెక్టాన్ జీవులు ఏంటంటే మనకి చేపలు, ఉభయచరాలు, నీటి సర్పాలు, తాబేళ్ళు, తేళ్ళు, నెక్టా, డైవింగ్ బీటిల్స్. డైవింగ్ అంటే డ్రైవింగ్ చేస్తాయి అన్నమాట. నీటి మొక్కలపై అంటిపెట్టుకుని పాకుతూ జీవించే జంతువులను నీటి మొక్కలపై అంటే క్షోభజీవులు అంటారన్నమాట. ఎగ్జాంపుల్ మనకి నత్తలు, కీటకడింబకాలు, బ్రయోజోవన్స్, టర్బల్లేరియన్స్, హైడ్రాలు. అంటే నీటి మొక్కలకు అంటుకుని పెరుగుతాయండి, వాటిని వృక్షోపజీవులు అంటారు. ఎగ్జాంపుల్ నీటి నత్తలు, కీటకాల డింబకాలు, బ్రయోజువన్స్, టర్బిల్లేరియన్స్. ఇక్కడ టర్బిల్లేరియన్స్ ఎక్కడ వచ్చింది? ఇది మనకి వృక్షోపజీవుల కింద టర్బిల్లేరియన్లు ఇచ్చాడు. ఇంకో దిక్కున కూడా టా మీద వచ్చింది. రోటిఫెర్లో వచ్చేసి మనకి ఉపరితలంలో ఉంటాయి. ఇక్కడ
సరస్సు అడుగు భాగంలో విశ్రాంతి తీసుకునే లేదా చలించే జీవులను బెంతోస్ అంటారు. ఎగ్జాంపుల్ ఎర్రటి అనిలిడా జీవులు, కైరోనోమిడ్, టింబకాలు, క్రే చేపలు, ఐసోపాడ్స్, యాంపీపోడ్స్, క్లామ్స్ అనమాట. ఇవన్నీ కూడా సరస్సు అడుగు భాగంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. వీటిని బెల్తోస్ అంటారు. అవి ఎర్ర అనిలిడాలు, కైరోనోమిడ్, డింబకాలు, క్రే చేపలు, క్లామ్స్, యాంపీపోడ్స్, ఐసోపోడ్స్. వేలాంచి మండలంలోని జీవులు వేలాంచల మండలం పెద్ద మండలం కాబట్టి నీటి స్థాయి ఉష్ణోగ్రత అత్యధిక వేగంతో మారుతూ ఉంటాయి. స్వయం పోషకాలు అధికంగా ఉన్న యూగ్లినైడ్స్, డయాటమ్స్, సైనోబాక్టీరియం, డైనోప్లాజిట్లు, ఆకు శైవరాలు ఉంటాయి. వినియోగదారులుగా మనకి కోపిబెడ్స్, చేపలు, కప్పలు, నీటి సరఫరాలు ఉంటాయి. వీటిని లిమ్నాటిక్ నెక్టాన్లు అంటారు. ప్రొపెండల మండలంలో బ్రయోటా ఈ ప్రాంతంలో విచ్ఛిన్నకారులు ఉంటాయి. ప్రొపెండల ఫస్ట్ వేల వేయాలి, జ్ఞానం గుర్తుపెట్టుకో. ఈ ప్రాంతంలో విచ్ఛిన్నకారులు బ్యాక్టీరియా, కైరోనాయిడ్, డింబకాలు, ఎర్రటి ఆనిలిడ, క్లామ్స్ ఆక్సిజన్ తక్కువగా ఉన్న జీవిస్తాయి. విచ్ఛిన్నకారులు చనిపోయిన మొక్కల జంతువులను విచ్ఛిన్నం చేసి పోషకాలను విడుదల చేసి వేలాంచల లిమ్నాటిక్ మండలంలోని జీవులకు అందిస్తాయి అన్నమాట. ఇప్పటికి అయిపోయింది. థ్యాంక్ యూ.